మొదటి రోజు నుంచి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు, సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు, కావాలని కొంతమందితో పోస్టులు పెట్టించి చిన్న చిన్న సంఘటనల గురించి ఏదో ఫ్లెక్సీల్లో కొన్ని పొరపాట్లు, ఏదో యువకులు ఏదో ఒకరిపైన ఒకళ్ళు సరదాగానో లేకపోతే కావాలని రాజకీయ కక్షతోటో ఫ్లెక్సీలు చించుకుంటే దాన్ని కూడా దుమారం చేసి, లేదా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో జరిగే పండుగ వాతావరణంలో ఊరేగింపుల విషయంలో సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది. కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించండి ఒకసారి. కుటుంబాల్లో కలహాలు పెట్టే విధంగా సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు. అనేక అంశాలు మనం చూసాం గతంలో ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేశారు. ఒక రాయలసీమలో ఉన్నటువంటి వాతావరణం ఉంటుందని ప్రజలు ఊహించారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు. మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి. సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని, మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మొన్న విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిద్దాం. మీరు నిజంగా మీరు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి, పోటీ పడండి, మీరు కూడా నిలబెట్టండి మంచి అభ్యర్థుల్ని. దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధమే. ఏనాడు కూడా మేము చేసే కార్యక్రమాలు కులాల వారీగానో మతాల వారీగానో ఓట్ల వారీగానో చూడలేదు. ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, అద్భుతమైన అభివృద్ధి జరగాలనే తపనతో పనిచేసిన పార్టీ జనసేన పార్టీ. మాకే ఎజెండా ఏముంటుంది చెప్పండి? ఒకే ఎజెండా, ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. దానికోసమే కదా కూటమి ఉండాలి, 3 పార్టీలు కలవాలి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు 4 మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి, మనం కష్టపడి పనిచేద్దామని ఆలోచనతో ముందుకొచ్చాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు, వీర మహిళలు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు. కష్టపడే మనస్తత్వం వాళ్ళది. ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని